హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ప్రేమ కావాలి ఇమాజినరీ స్టోరీ 221 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వసుధార అను దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదా. అప్పుడే అను కూడా సరే, నేను అన్నయ్య నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని చెప్పగానే ఏంటది అని అడుగుతుంది. వెంటనే అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా, అంటే కొంచెం మెంటల్గా అనేదో అడుగుతూ ఉంటే ఏమైందను, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడే అను తలకొట్టుకుంటూ అదేం లేదు, నేను నా గురించి అడగడం లేదు అని అంటుంది. మరి ఇంకెవరి గురించి అని డౌట్గా అడుగుతూ ఉంటే ఇక వెంటనే అను తడబడుతూ ఏం లేదులే, నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను, ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పగానే సరే నేను ఇక వెళ్తాను అని చెప్పగానే వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఉన్నామని చెప్పలేదు అని చిరాగ్గా చెప్తుంది. ఆ మాటకు వస్తారా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బయటికి రాగానే సాక్షి బాబుని ఎత్తుకుని లోపలికి వస్తూ ఏంటి అప్పుడే వచ్చేస్తున్నావు అని అడిగేసరికి నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసాను అంతే అని బాబుని చూసి హలో నాన్న బంగారం అని ముద్దు చేసేసరికి కిలకిలా నవ్వుతాడు బాబు. అంతలోనే సాక్షి అది చూసి పైకి నవ్వుతూ మనసులో మాత్రం తిట్టుకుంటూ బాబు వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వస్తారా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే బాబుని గట్టిగా గిచ్చేస్తుంది. ఆ దెబ్బతో బాబు గట్టిగా ఏడ్చేసరికి ఓ ఊరుకోనానా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ వసుధారని చూసి నవ్వచ్చా చెప్పు? అసలు అందరికంటే కూడా అస్సలు ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వసుధార మాత్రమే. తనని చూసి నువ్వు నవ్వితే మమ్మీకి కోపం వస్తుంది కదా, సో నువ్వు దానికి పనిష్మెంట్ తీసుకోవాలి అని అంటూ మళ్ళీ గట్టిగా గిచ్చుతుంది. బాబు ఆ నొప్పికి భరించలేక అల్లాడిపోతూ గట్టిగా ఏడుస్తాడు. తర్వాత తనే ఓదారుస్తున్నట్టుగా అలా ఓదార్చి పక్కనే ఉన్న ఆయాకిచ్చేసి వెంటనే అను దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని వెళ్తుంది. అను బుక్ చూసుకుంటూ ఉండేసరికి అను లోపలికి రావచ్చా అని అడిగేసరికి అయ్యో వదినా, ఏంటి మీరు నా దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు, లోపలికి రండి అని చెప్పగానే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇదిగో ఈ జ్యూస్ తాగు, నీకోసం నేనే చేశాను, షుగర్ వేయలేదు అండ్ జ్యూస్లో కూలింగ్ కూడా ఎక్కువ లేదు అని చెప్పగానే వదినా, మీరు నా కోసం ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు అభి గురించి మీ గురించి ఆలోచించండి, నన్ను నేను చూసుకోగలను అని చెప్పగానే అలా ఎలా కుదురుతుంది, నువ్వంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం, అంటే నాకు కూడా ఇష్టమనే కదా నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, అందుకే నేను ఇలా చేస్తున్నాను. అవును, వసుధార వచ్చి వెళ్ళింది కదా, నీతో ఏమైనా గొడవ పడిందా అని ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అను చిన్నగా నవ్వుతూ గొడవేం లేదు వదినా, షీ అన్నయ్య నేను కాలేజ్కి వెళ్లకుండా ఉండడానికి ఒప్పుకున్నారని చెప్పడానికి వచ్చింది అని చెప్పగానే స్టన్ అయిపోతుంది. అదేంటను, నువ్వు కాలేజ్ మానేయడమేంటి, దానికి మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారు? వస్తారు మాట చెప్తే సరిపోతుందా? అయినా ఇంత ఈ చిన్న ఏజ్లో నువ్వు కాలేజ్ మానేసి ఏం చేస్తావు, నీకు స్టడీస్ స్పాయిల్ అవుతాయి కదా అని మాట్లాడేసరికి వదిన రిలాక్స్, మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? నేను కాలేజ్ మానేయడం అంటే సైలెంట్గా అన్నీ వదిలేయడం కాదు, నాకు ఇంట్లోనే ఒక ట్యూటర్ని అరేంజ్ చేస్తానని చెప్పారు, సో నేను 1 ఇయర్లో ది బెస్ట్గా స్టడీస్ని కంటిన్యూ చేయాలంట, అదే అన్నయ్య చెప్పారు అని చెప్పగానే ఓ అలానా, కానీ 1 ఇయర్ అంటే చాలా తక్కువ టైం కదా, నువ్వు అంతలా కష్టపడాల్సిన అవసరం లేదాను, కానీ నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? మీ అన్నయ్య కూడా వసుధార చెప్తే అలా ఎలా వినేస్తాడు, ఎప్పుడూ తననే డామినేట్ చేస్తూ ఉంటుంది అని మాట్లాడేసరికి అప్పుడే అను చిన్నగా నవ్వుతూ అదేం లేదు వదిన, ఇప్పుడు రిషి అన్నయ్య చిన్న వదిన కూడా నా మంచి కోసమే కదా చెప్పారు, నాకు స్టడీస్ అర్థం కావడం లేదు అందుకే అని చెప్పేసరికి స్టన్ అయిపోతుంది సాక్షి. చెప్పలేనంత కోపం అనిపిస్తుంది. ఎందుకంటే అను వసుధారని చిన్న వదిన అనడం సాక్షికి అస్సలు నచ్చదు. షిట్, ఈ వసుధార అందరినీ మాయ చేసేస్తుంది, ఇప్పుడు అనుని కూడా తన వైపుకు తిప్పుకుంటోంది, మొన్నటి వరకు తనంటే కోపం చూపించేది, ఇప్పుడేమో చిన్న వదిన అని మాట్లాడుతుంది, ఇలానే వదిలేయకూడదు అని ఆవేశంగా అనుకుంటూ సరే అను, నీకేది నచ్చితే అదే చేయి, నీకు ఏది మంచిదో మీ అన్నయ్యకి బాగా తెలుసు కదా, కానీ నువ్వు ఎక్కువగా కష్టపడకు, నేను చూస్తూ భరించలేను అని ప్రేమగా చెప్పగానే ఓకే వదినా అని అంటుంది. ఆ తర్వాత సాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అను ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరొక వైపు వసుధార గదికి వచ్చేసరికి రిషి స్టడీ రూమ్లో ఉంటాడు. అప్పుడే రిషిని చూసి ఇంకా వర్క్లో ఉన్నారా అని అడిగేసరికి నువ్వు కూడా లోపలికి రా అని చెప్తాడు. లేదు రిషి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పగానే సరే అని చెప్తాడు. ఆ తర్వాత వస్తారా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి రిషి తన వర్క్ ఫినిష్ చేసుకుని గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. వసుధార కూడా రిషిని చూసి చిన్నగా నవ్వుతూ వెళ్ళి మిర్రర్ ముందు కూర్చుని నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటూ అయిపోయిందా మీ వర్క్ అని అడుగుతుంది. అప్పుడే రిషి చిన్నగా నవ్వుతూ ఎప్పుడూ అయిపోయింది, అంత ఇంపార్టెంట్ వర్క్ ఏం కాదు, కాకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఫైల్ ఒకసారి స్టడీ చేశాను అంతే అని చెప్పగానే ఓకే అని చెప్తుంది. అప్పుడే రిషి అవును అనుతో మాట్లాడావా, తను ఒప్పుకుందా అని అడిగేసరికి మిర్రర్లో నుంచి రిషిని చూస్తూ అందంగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి రిషి కూడా చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటే వస్తారా అయిపోయింది,
చాలా సింపుల్గా మ్యాటర్ అయితే తేలిపోయింది. తను మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తానని చెప్పింది, ఒప్పుకుంది కూడా అని చెప్పగానే వెరీ గుడ్, మొత్తానికి ఈ రిషిగాడి వైఫ్ అని అనిపించుకున్నావు అని చెప్పగానే వస్తారా కోపంగా రిషిని చూస్తూ, నీకు పక్కన వాళ్ళని పొగడాలంటే ఎందుకంత కోపం? నీ గురించి నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు, ఎందుకు అని అడిగేసరికి వస్తారా, నువ్వు నేను వేరు కాదు కదా, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు, సో అలానే చెప్పాను అని చెప్పగానే కోపంగా చూస్తుంది రిషిని. రిషి మీద ఎంత కోపం ఉండాలని చూస్తున్నా తన వల్ల అస్సలు కావడం లేదు. అందుకే రిషిని చూడకుండా పక్కకు తిప్పేసుకుంటుంది. రిషి చిన్నగా నవ్వుకుంటూ విషయం ఏంటి అని అడగగానే వస్తారు ఒక నిమిషం ఆలోచించి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రిషి అని చెప్తుంది. రిషి టక్కును పైకి లేచి, అది నువ్వు క్రీమ్ అప్లై చేసుకోవడం అయిపోతే ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడొచ్చు కదా, నేను నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, దగ్గరికి రా అని చెప్పగానే వస్తారు సీరియస్గా చూస్తూ, ఇది చాలా సీరియస్ మ్యాటర్, నువ్వెందుకు ఇంత ఎప్పుడు అల్లరిగా ఉంటావు అని అడిగేసరికి ఓ సీరియస్ మ్యాటరా అని గంభీరంగా మారిపోతూ వెంటనే పైకి లేచి ఫాస్ట్గా వస్తారు దగ్గరగా వచ్చి తనని 2 చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టేస్తాడు. వస్తారా కంగారుగా రిషిని చూస్తూ ఉంటే వెంటనే తనని హక్ చేసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ ఇప్పుడు చెప్పు బంగారం అని చెప్పగానే ఏం చెప్పాలి అని అంటుంది. ఇందాకేదో సీరియస్ మ్యాటర్ అన్నావు కదా, ఇప్పుడు మనం చాలా సీరియస్గా మాట్లాడుకుందాం అని చెప్పగానే వస్తారు కోపంగా చూస్తుంది. సర్లే చెప్పు అని అడుగుతాడు. అంటే అది నేను అనుతో మాట్లాడేటప్పుడు అను నాకు ఒక విషయం చెప్పింది, అయితే తను ఎవరి గురించి చెప్పింది అనేది నాకు కూడా క్లారిటీ లేదు, బట్ నేనైతే సాక్షి గురించనే అనుకుంటున్నా అని చెప్పగానే రిషి డౌట్గా చూస్తూ తన గురించి అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు. అదేంటి రిషి, ఎవరైనా డెలివరీ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారా అని నన్ను డౌట్గా అడిగింది. నాకు తెలిసి అను బయట వాళ్ళ విషయంలో ఇంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించదు, సో తనకి బాగా ఇష్టమైన వ్యక్తి సాక్షి మాత్రమే, సో తన గురించే ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే సాక్షికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటావా అని అడిగేసరికి ఏమో మేబీ అని చెప్తాడు. అలా అంటావేంటి రిషి, అసలు విషయం ఏంటో నువ్వు అనుని అడిగి తెలుసుకోవా అని అడుగుతుంది. రిషి ఓరగా వస్తారని చూస్తూ నువ్వు నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు కదా వస్తారా అని అడుగుతాడు. వస్తారు డౌట్గా చూసి నేను మీ గురించి ఏం ఆలోచించలేదు అని అడుగుతూ ఉంటే ఏం ఆలోచించలేదా, అప్పుడెప్పుడో రీవాన్ కోసం ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం, ఆ తర్వాత ఇప్పటి వరకు సెకండ్ ప్రొడక్షన్ గురించి కనీసం ఆలోచించిన కూడా లేదు. ఇలా అయితే ఎలా వస్తారా, మనం ఎప్పుడు సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము, ఆ తర్వాత థర్డ్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, వాళ్ళ ముగ్గురిని ఎప్పుడు పెద్దవాళ్ళని చేస్తాము అని అంటాడు. ఆ మాటకి వస్తారా కోపంగా రిషిని చూడగానే నువ్వు ఎంత చూసినా అంతే అని చెప్పి టక్కున వస్తారని బెడ్ మీదకి తోసి లైట్ ఆఫ్ చేస్తాడు రిషి. ఆ తర్వాత ఉదయాన్నే వస్తారు చెప్పిన దాని గురించి ఆలోచించి అనుని తీసుకురమ్మని చెప్పి సుధాకర్ని పంపిస్తాడు. అను కూడా ఉదయాన్నే అన్నయ్య పిలుస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ కోసం అయి ఉంటుంది అని అనుకుంటూ వెంటనే అను కూడా ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు రిషి. అంతలో అను వచ్చి అనయ్య అని పిలవగానే రిషి షార్ప్గా ఒక లుక్ ఇచ్చి సాక్షికి హెల్త్ ప్రాబ్లం ఉందని నీకెందుకు డౌట్ వచ్చింది అని డైరెక్ట్గా పాయింట్ అడుగుతాడు. అది వినగానే ఉలిక్కి పడుతుంది అను. ఒక్క క్షణం తడబడుతూ అది నీకెలా తెలుసు, చిన్న వదిన నీతో చెప్పిందా, కానీ నేను చిన్న వదినకి ఏమీ చెప్పలేదు కదా అని చెప్తూ ఉంటే నువ్వు తనకేమీ చెప్పలేదు, కానీ తనకి డౌట్ వచ్చింది, అదే నాకు కూడా చెప్పింది అని చెప్పగానే తను మీతో ఎలా చెప్తుంది అని చిరుకోపంగా అడుగుతుంది. అది చూసి రిషి కోపంగా చూస్తూ చూడను, నువ్వు ఏదైనా విషయాన్ని నా దగ్గర దాచాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నువ్వు మీ వదిన దగ్గర కూడా దాచు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు, మేమిద్దరం ఎప్పుడు కూడా ఒకటే. నువ్వు వదినకి చెప్తే తను తప్పకుండా నాకు చెప్తుంది, నాకు ఏ విషయం తెలిసినా నేను వసుధరకి తప్పకుండా చెప్తాను అని చెప్పగానే కోపంగా చూస్తూ ఉంటుంది. సరే విషయం చెప్పు అని చెప్పగానే అన్నయ్య నీ దగ్గర దాచాలని కాదు, కానీ నాకు ఈ మధ్య సాక్షి వదిన బిహేవియర్ చాలా కొత్తగా అనిపిస్తుంది, తను మార్నింగ్ నుంచి చాలా నార్మల్గా ఉంటుంది, కానీ నైట్ టైం అని చెప్పగానే ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు. తను కంగారు పడుతూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది. రిషి అది గమనించి ఇక్కడ ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు, మీ చిన్న వదిన నిద్రపోతుంది అని చెప్పగానే అనయ్య రోజు నైట్ టైం బాబు చాలా ఎక్కువగా ఏడుస్తున్నాడు, అసలు అలా ఎందుకు ఏడుస్తున్నాడోనని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ మొన్న నైట్ చాలా ఎక్కువగా ఏడ్చాడు, చాలా గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నాడు, చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు కదా అని నేను కిందికి వెళ్ళి వదినకి తనని కేర్ టేకర్కి ఇవ్వమని చెప్పాలని అనుకుని మరీ కిందికి వచ్చాను, తన గదికి వెళ్ళి చూసేసరికి అని చెప్పగానే ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు. అది బాబుని వదిన గిల్లుతూ బాబుని మరింత ఏడిపిస్తూ ఉంది, నువ్వు నాకెందుకు పుట్టావు, నువ్వు నాకు పుట్టినందుకు నేను ఎంతలా బాధపడుతున్నానో తెలుసా, నువ్వంటేనే నాకు అసహ్యం అని గట్టిగా బాబుని గిల్లుతూ ఏడిపిస్తూ ఉంది. అది చూసి నేను స్టన్ అయిపోయాను అన్నయ్య, నాకు ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు, ఆ క్షణం నేను వదిన మొహం చూడలేకపోయాను, తను అటువైపు తిరిగి ఉంది, సో నాకు చాలా కంగారు అనిపించింది, ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా నా గదికి వచ్చేసాను, ఆ తర్వాత నెట్లో సెర్చ్ చేశాను ఇలా ఎందుకు జరుగుతుంది అని,
అప్పుడే నాకు నెట్లో తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ కొంతమంది ఆడవాళ్లకు మెంటల్ కండిషన్ అంత స్టేబుల్గా ఉండదు అని, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందంట, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అని తెలిసింది. సో అని చెప్పగానే, సో తనకి మెంటల్ కండిషన్ బాగాలేదని నువ్వు అనుకుంటున్నావు, అయితే ఏం చేయాలనుకుంటున్నావు అని అడగగానే, అన్నయ్య ఏం చేయాలో నువ్వే చెప్పాలి అని చెప్తుంది. రిషి ఒక్క నిమిషం ఆలోచించి, సరే నేను ఎవరినైనా డాక్టర్ని చూస్తాను అని చెప్పేసరికి, నో అన్నయ్య, ఈ విషయం సాక్షి వదినకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అసలే ఇప్పుడు తను చాలా బాధలో ఉంది కదా, తనని మళ్ళీ ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని బాధగా చెప్పగానే ఆశ్చర్యపోతాడు రిషి. అను అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా ఎవరి గురించి అస్సలు కేర్ తీసుకోదు. అలాంటి అను ఒకరి ఫీలింగ్స్ గురించి ఇంతలా ఆలోచిస్తుంది అని రిషి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అను తడబడుతూ, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు అని అడిగేసరికి, ఏం లేదు, నువ్వు బయట వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు? నువ్వు ఎప్పుడు కూడా మీ చిన్న వదినతో ఇంత కేరింగ్గా ఉండలేదు కదా అని అడిగేసరికి, ఇక అను కోపంగా చూస్తూ, తనకి నువ్వున్నావు అన్నయ్య, కానీ సాక్షి వదినకి ఎవరు లేరు, నేను మాత్రమే కదా అని చెప్తుంది. రిషికి కోపం అనిపించి పిడికిలి గట్టిగా బిగించి మళ్ళీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇట్స్ ఓకే, నేను సుధాకర్తో మాట్లాడి తనకి తెలియకుండా ట్రీట్మెంట్ చేసేలా చూస్తాను. నువ్వు దీని గురించి ఆలోచించడం మానేసి నీ స్టడీస్ గురించి ఆలోచించు అని చెప్తాడు. ఆ మాటకి చాలా సంబరపడిపోతున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రిషికి దగ్గరగా వస్తూ ఉంటే, రిషి చెయ్యడ్డు పెట్టి, నాకు కాదు మీ చిన్న వదినికి థ్యాంక్స్ చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. కోపంగా చూస్తూ ఉంటుంది అను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చెప్పండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.